వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇవాళ టాపిక్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఒక ఈక్వేషన్ యొక్క ప్రతి ఈక్వేషన్కి రూట్స్ ఉంటాయి, అవునా? ఆ రూట్స్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. సో జనరల్గా మనం మాట్లాడుకునేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్గా ఈ ఫార్మాట్లో ఉంటుంది, ax² + bx + c = 0. ఎస్ ఆర్ నో? సో ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డెల్టా అంటే ఏంటి? డెల్టా ఈజ్ నథింగ్ బట్ b² - 4ac. If delta is greater than 0 and b² - 4ac is greater than 0, that is positive. If a and c are of the same sign, ac రెండు కూడా సేమ్ సైన్లో ఉంటాయంట. అంటే ac రెండు పాజిటివ్గా అన్నా ఉండాలి, లేదా ac అని రెండు కూడా నెగిటివ్గా అన్నా ఉండాలి. అలా ఉంటే దెన్ c/a ఈజ్ పాజిటివ్, అంతే కదా? ఇది పాజిటివ్ అయినా +/+ ఈజ్ పాజిటివ్, -/- ఈజ్ ఆల్సో పాజిటివ్ కదా. అండ్ హెన్స్ రూట్స్ హ్యావ్ ద సేమ్ సైన్. అంటే ఈ c/a కోషెంట్ c/a రేషియో కాస్త పాజిటివ్ అయిందనుకోండి, మనకు వచ్చేటటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో రెండు నెగిటివ్స్లో అన్నా వస్తాయి, లేదా రెండు పాజిటివ్స్లో అన్నా వస్తాయి. అది అబ్జర్వ్ చేయాల్సిన విషయం. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. If a and c are of the opposite signs, then c/a is negative and hence the roots have opposite sign. అంటే ఏసీలు ఉన్నాయి కదా, ఒకవేళ c/a రేషియో కనుక నెగిటివ్ ఉందనుకోండి, అంటే c నెగిటివ్ కానీ a పాజిటివ్ కానీ, లేదా c పాజిటివ్ కానీ a నెగిటివ్ కానీ ఉన్నప్పుడు రేషియో నెగిటివ్ అవుతుంది, అవునా? అలా ఉన్నప్పుడు రూట్స్ ఎలా ఉంటాయంట? రూట్స్ విల్ హ్యావ్ ఆపోజిట్ సైన్. ఒకటి మైనస్లో వస్తే, ఒకటి ప్లస్లో వస్తే, -α + β అలా రావచ్చు. ఓకే, తర్వాత థర్డ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఇఫ్ a = c దెన్ ద రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. a = c అంటే x² కోషెంట్ = కాన్స్టెంట్ అయితే రూట్స్ అనేవి ఎలా ఉంటాయంట? రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి దాని యొక్క రెసిప్రోకల్ ఉంటుందన్నమాట, 1/α. ఆ విధంగా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. వెన్ a = c అంటే x² కోషెంట్ వాల్యూ కాన్స్టెంట్కి ఈక్వల్ అయితే ఆ రూట్స్ రెండు కూడా రెసిప్రోకల్గా ఉంటాయి. ఓకేనా? తర్వాత ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ నెగిటివ్ దెన్ ABC విల్ హ్యావ్ ద సేమ్ సైన్. ఆల్ఫా బీటా రూట్స్ రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయనుకోండి, -α - β ఆ ఫార్మాట్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ABC విల్ హ్యావ్ ద సేమ్ సైన్. ABC మూడు కూడా పాజిటివ్గా అన్నా ఉండాలి, లేదా మూడు కూడా నెగిటివ్గా అన్నా ఉండాలి, అప్పుడే రూట్స్ రెండు కూడా నెగిటివ్గా ఉంటాయి. సరేనా? నెక్స్ట్ ప్రాపర్టీ, ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ పాజిటివ్ దెన్ A and C విల్ బీ హ్యావింగ్ సేమ్ సైన్ ఆఫ్ B, విల్ హ్యావ్ ద సేమ్ సైన్ ఆఫ్ B. ఇక్కడ ఏంటంటే ఇఫ్ బోత్ ద రూట్స్ ఆర్ పాజిటివ్, వచ్చినటువంటి రెండు రూట్స్ పాజిటివ్ అయితే అప్పుడు A and C విల్ హ్యావ్ ద సేమ్ సైన్ ఆఫ్ B. Bకి ఏ సైన్ ఉందో ఏకి సికి కూడా అవే సైన్స్ ఉంటాయి. రైట్? దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ప్లీజ్ నోట్ ఇట్. లెట్ us see the next. ఓకే, నౌ లెట్ us see another important properties. ప్రాపర్టీ నెంబర్ 6. ఇక్కడ మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? ax² + bx + c = 0, అవునా కదా? ఇందులో ABC అనేవి ఒక రియల్ నెంబర్స్, రైట్? కాంప్లెక్స్ నెంబర్స్ అయినా అవ్వచ్చు. ABC అనేవి ఇప్పుడు ABC అనేటటువంటి కోషన్స్ మూడింటిని యాడ్ చేస్తే నాకు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు రూట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా 1 విల్ బీ ద రూట్, రైట్? ఇంకొక రూట్ ఏమవుతుందంటే C/A చేస్తే ఎంతో అది ఇంకొక రూట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ షార్ట్ కట్. ఓకేనా? ఇది ఒక షార్ట్ కట్ అనమాట. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉండేటటువంటి మూడు కోషన్స్, అంటే ఈ రెండు కోషన్స్ x² కోషెంట్, x కోషెంట్ అండ్ ద కాన్స్టెంట్ మూడింటిని యాడ్ చేసినప్పుడు 0 కనుక వస్తే మనకి రూట్స్ ఏమవుతాయి? 1 అనేది కంపల్సరీ ఒక రూటు, C/A అనేది ఇంకొక రూట్. ఓకే, తర్వాత ప్రాపర్టీ నెంబర్ 7. ఇఫ్ A + C = B అలా అయితే రూట్స్ ఏమవుతుంది? -1 వస్తుంది. A + B + C వాల్యూ 0 అయినప్పుడు 1 ఈజ్ ద రూట్. A + C = B అయినప్పుడు, అంటే x² కోషెంట్ కాన్స్టెంట్ యాడ్ చేస్తే అది x కోషెంట్కి ఈక్వల్ అయినప్పుడు -1 విల్ బీ ద రూట్ అండ్ -C/A విల్ బీ ద అదర్ రూట్. -C/A విల్ బీ ద అదర్ రూట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ అన్ని ప్లస్లే చేసాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు? A + C - B = 0 అని కూడా రాయొచ్చు. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి రెండింటికి మైనస్ వస్తాయి, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో, దిస్ ప్రాపర్టీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎంత అంటే అంత. దీని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు కంపల్సరీగా. ఎంసెట్లో ఈ ప్రాపర్టీ మీద బిట్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇఫ్ ద రూట్స్ ఆర్ ఇన్ ద రేషియో m/n అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి సపోజ్ ఆల్ఫా బీటా రూట్స్ అనుకోండి, ఈ ఆల్ఫా బీటా అనే రూట్స్ m/n రేషియోలో ఉన్నాయనుకోండి, దెన్ m+n² × AC = mn/b². లేదా దీన్ని మరొక విధంగా ఎలా రాయొచ్చు అంటే m+n² / mn = b² / AC. రైట్? వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఏదర్ మీరు ఇదన్నా గుర్తుపెట్టుకోండి,
అదేనా అంటే దీని నుంచి అది ఒప్టైన్ చేసాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకి ఈజీగా ఉంటుంది. m+n² = b²/ac. ఓకే, తర్వాత సి 9th one, if one root is a square of the other, then a² c + c²a = b × 3ac - b². One root is the square of the other అంటే ఒక రూట్ 2 అనుకోండి, మరొక రూట్ 4. 2² కదా 4, అంటే 4 ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ ఆఫ్ దిస్ రూట్. అవునా కదా? ఈ విధంగా కనుక ఉంటే అప్పుడు ప్రాపర్టీ ఏంటి అంటే a² c + c²a = b × 3ac - b². ఓకే, a² c + c²a = వెరీ వెరీ ఇంపార్టెంట్ b × 3ac - b². ఓకేనా? తర్వాత లుక్ ఎట్ ద 10th ప్రాపర్టీ. వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు ద nth పవర్ ఆఫ్ ద అదర్ రూట్. ఒక రూట్ అనేది nth పవర్ ఆఫ్ ద అదర్ రూట్కి ఈక్వల్ అయిందనుకోండి, దెన్ ac హోల్ పవర్ n × 1/1 n+1. ఓకే రైట్, ప్లస్ a పవర్ n c హోల్ పవర్ 1/n + 1 + b = 0. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకేనా? మెయిన్స్ అడ్వాన్స్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రాపర్టీ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇఫ్ రూట్స్ డిఫర్ బై k, అంటే ఒక రూటు ఆల్ఫా బీటా ఉందనుకోండి, ఆల్ఫా బీటా మధ్యలో ఉన్న డిఫరెన్స్ k అనుకోండి, ఆల్ఫా - బీటా మాడ్యులస్ ఆల్ఫా - బీటా = k అనుకోండి, అప్పుడు b² - 4ac = a² × k². ఈ ప్రాపర్టీ కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ quadratic equations. Please note them. So let us see the problems in next lecture. Please like, comment and share. Thank you so much.